అంటే మీరు టికెట్ల ధర అన్నారు కదా, ఎందుకు ఇస్తున్నారు? దేనికోసం? అన్ని హాళ్ళు కాదు కదా అవి. ఫ్రీ మే షోస్ ఎవరు చూస్తున్నారు? అదే అంటున్నాను, అది ఓన్లీ చూసేది ఎవరు చూస్తారు అంటున్నాను. అంతే, వాళ్ళే చూస్తారు. నేనైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళలేదండి, ఏ సినిమాకి వెళ్ళలేదు. నార్మల్ బాల్కనీకి 100, నేల టికెట్ 50 అంటారు. నేల టికెట్ వరకు 50 రూపాయలు ఎక్కువ కదా. నేనేమంటున్నానంటే ఈ సినిమా ధరలు ఎలా పెంచుతారంటే ఓపెనింగ్స్ కోసం పెంచుతారు. అదేవిధంగా మీరు చెప్తుంది ఏదైతే 1000 రూపాయలు పెంచారంటే థియేటర్కి పెంచలేదు, ఓన్లీ ఒక్క రోజుకే పెంచారు. నైట్ షోకి పెంచారండి, అంతే. 1 గంటకు పడే షోకి పెంచారు. అది ఎవరికి వెళ్తారు? తెలంగాణలో లేదు. అది ఎవరు వెళ్తారు అంటున్నాను నేను. గవర్నమెంట్కి వెళ్ళేది కదా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళే వెళ్తారు. కామన్ పర్సన్కి పెంచలేదు కదా. కామన్ పర్సన్ ఒక రోజు తర్వాత చూస్తాడు. సో అది కూడా ఆలోచించారు. అంటే రేట్లు పెంచాలంటే పుష్ప ఉంది, బాహుబలి ఉంది, ఇవేం చేస్తారు? అన్నిటికీ పెంచారు. అప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అందుకే దీన్ని టెక్నికల్గా ఆలోచించారు. అలానే పెంచకపోతే కూడా వాళ్ళకి అనుకున్న అమౌంట్ రాదు కాబట్టి వీటిని పెంచి వాటిని తగ్గిస్తున్నారు. సో వాటిని పెంచకుండా ఉంచారు. సో గవర్నమెంట్ కూడా మన ఉల్లి ధర మీద, టమాటోల ధర మీద స్పందించలే అంటారు. ఎందుకు గిట్టుబాటు ధర లేదంటారు? ఎట్లా చూడొచ్చు? నేను మీకు ఇందాక అదే చెప్పాను. మనకి ఖరీఫ్ సీజన్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ అనేది ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది. అంటే వర్షాకాల సమావేశాలు వర్షాకాలం ప్రారంభంలో జరగాలి, వర్షాకాలం ఎండింగ్లో జరిగింది. అదేవిధంగా ఒక రూల్ కూడా ఉంది, అసెంబ్లీ రూల్స్. ఏంటి? కేంద్ర బడ్జెట్ పెట్టిన కొంత గ్యాప్ 6 వారాలు 7 వారాల తర్వాత పెట్టాలని చెప్పి. ఇవన్నీ కూడా వర్షాకాల సమావేశాలు మొదట్లో జరిగితే ఇలాంటి సమస్యలు రావు. అంటే అతివృష్టి అనావృష్టి మన రాష్ట్రంలో ఎప్పుడు నుంచి గత 40 సంవత్సరాలు జరుగుతుంది. ఏంటంటే అయితే ఎక్కువ ధర, లేకపోతే తక్కువ ధర. ఉల్లిపాయలు ప్రభుత్వాన్ని కూల్చేసాయి, కరెంటు ప్రభుత్వాన్ని కూల్చేసింది, టమాటాలు కూడా ప్రభుత్వాన్ని కూల్చేసాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూకి కారణం ఎవరు మరి? అదే అన్నాను, అసెంబ్లీలో చర్చించాల్సిన సమయం ముందుగా తీసుకోకపోతే జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. ఇప్పుడు వర్షం మనం పడుతుంది అంటే మీరు ఏం చేస్తారు? గొడుగు పెట్టుకుని వస్తారు. మీరు వర్షం పడిన తర్వాత గొడుగు తీసుకెళ్తే ఉపయోగం ఏంటి? అలాగే వర్షాకాల సమావేశాలు మొదట్లో పెట్టాలి, చివరిలో పెట్టారు. ఇది అంటే ఏదో నార్మల్గా నేను చెప్తున్న మాట కాదు. ఆల్రెడీ ఇవి కేరళలో, వేరే రాష్ట్రాలు కూడా అమలు చేశారు. పూర్తిగా కాకపోయినా సరే కొంతకాలం అమలు చేశారు. కాబట్టి మన దగ్గర కూడా అమలు చేయొచ్చు. ఇప్పుడు 6 నెలలు 24 రోజులు అయింది. 6 నెలలకి అసెంబ్లీ పెట్టాలి. మొదట్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు ఏంటి, వర్షాకాలం అంటే రైతుల సమస్యలు ప్రధానంగా, రైతుల సమస్యలు ఏంటి, వాళ్ళ ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఏంటి, వీటిని ఒక 5 రోజులు పెట్టి ఇప్పుడు 10 రోజులు అసెంబ్లీ పెట్టారు. అప్పుడు ఒక 5 రోజులు పెట్టి ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే అది సమానంగా అయిపోయేది. ఇప్పుడు మిర్చి రైతులు కూడా అదే సమస్య. రైతుల సమస్య పరిష్కారం జరగాలి అంటే, రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి అంటే అసెంబ్లీ అనేది వర్షాకాలం మొదట్లో పెట్టాలి.